టెలిగ్రామ్ యాప్ పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం జూన్ 22 వరకు కొనసాగుతున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు అనామక టెలిగ్రామ్ ఛానల్లో అభ్యర్థుల నుంచి ప్రశ్న పత్రాల లీకేజీ పేరుతో భారీ డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ తాత్కాలిక నిషేధ నిర్ణయాన్ని జాతీయ పరీక్షల సంస్థ పూర్తిగా స్వాగతించింది. ఈ మోసాలతో పాటు పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసి మెసేజ్ను ఎడిట్ చేయడం ద్వారా పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లుగా తప్పుడు స్క్రీన్ షాట్లు సృష్టించి పుకార్లు పుట్టిస్తున్నట్లుగా అధికారులు గమనించారు. ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి జూన్ 30 వరకు భారతదేశంలో ఈ ఫీచర్ను కూడా నిలిపివేయాలని కేంద్రం టెలిగ్రామ్ సంస్థను ఆదేశించినట్లుగా సమాచారం. సాధారణ వినియోగదారులకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ పరీక్షల పారదర్శకతను కాపాడటానికి అభ్యర్థులు తప్పుడు పుకార్లు బారిన పడకుండా ఉండటానికి నిర్ణయం అనివార్యమైందని స్పష్టం చేశారు. నీట్ రీ ఎగ్జామ్ కి ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ నెల 21న జరగనున్నటువంటి నీట్ రీ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ పై కూడా తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నీట్ రీ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి రోజు అంటే 21, 22 ఈ 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా టెలిగ్రామ్ ని నిషేధిస్తూ కూడా ఇటు నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు టెలిగ్రామ్ లో ఉన్నటువంటి కొంత ఎడిటింగ్ ఆప్షన్ కూడా పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే కాలంలో నీట్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి నెలకొంది. పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ కావచ్చు, తప్పుడు ప్రచారం, మోసపూరిత అయినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా వీటన్నిటిని అరికట్టేందుకే ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం కూడా ఉంటుంది. ఎందుకంటే నీటికి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే అనేక మంది కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా అరికట్టి ఖచ్చితంగా ఈ నెల 21న జరుగుతున్నటువంటి నీట్ రీ ఎగ్జామ్ ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులకి ఇటు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. పరీక్షలు పారదర్శకతను కూడా మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కూడా జూన్ 30 వరకు భారతదేశంలో ఫీచర్ ని నిలిపివేయాలని కేంద్రం ఒక టెలిగ్రామ్ సంస్థను ఆదేశించినట్లుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటండి? ఖచ్చితంగా అంటే ముఖ్యంగా టెలిగ్రామ్ సంబంధించినటువంటి అంశాలపైనే గతంలో జరిగినటువంటి పేపర్ లీక్ ఏదైతుందో ఆ లీక్ సమయంలో టెలిగ్రామ్ ద్వారానే ఈ యొక్క పేపర్ లీక్ కూడా జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగాయి. దాంట్లో క్వశ్చన్ పేపర్ ఎడిటింగ్ చేసి మరి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కాబట్టి ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 రోజుల పాటు అంటే ముఖ్యంగా ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ఆ తేదీ కావచ్చు 21, 22 ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క యాప్ ని నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎడిటింగ్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దీంట్లో ఎడిటింగ్ చేసేటువంటి ఆప్షన్ ని మాత్రం ఈ నెల ఆఖరి వరకు కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా కేంద్రం టెలిగ్రామ్ సంస్థ కూడా ఒక లేఖ కూడా రాసేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ లేఖ ఆధారంగానే టెలిగ్రామ్ సంస్థ కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పరీక్షను కూడా పూర్తి స్థాయిలో సానుకూలంగానే పారదర్శకంగా నిర్వహించేందుకే ఈ యొక్క నిర్ణయం కూడా సహాయపడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్టీఏ జాతీయ పరీక్ష సంస్థ కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. నవీన్, పేపర్ లీక్ ఆరోపణలు అవకతవకల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ చర్యలు సరిపోతాయా? ఈ నిర్ణయంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఉన్న అనుమానాలు కూడా పూర్తిగా తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించిన అంశాలపై కొంత గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్టీఏ
ఈ ఇద్దరు కూడా ఈ అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే పేపర్ లీక్ సంబంధించినటువంటి అంశాలతో కొంతమంది ఈ యొక్క టెలిగ్రామ్ ద్వారా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు కూడా కొంత గమనించినటువంటి పరిస్థితి జరుగుతుందంతో పాటు సైబర్ సంస్థలతో పాటు నిఘా సంస్థలు కూడా ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం కూడా పెంచినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కావచ్చు, గతంలో సిబిఎస్ఈ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటికే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైనే తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈసారి జరుగుతున్నటువంటి నీట్ రీ ఎగ్జామ్ కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమున్న ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కొంత సోషల్ మీడియాపై కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు సైబర్ టీం సంబంధించినటువంటి దర్యాప్తు బృందాలు కూడా కొంత ఫోకస్ కూడా పెట్టినట్టు మనకి సమాచారం కూడా అందుతుంది. ఎస్ నవీన్, నీట్ పరీక్ష నిర్వహణలో జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ వైఫల్యం ఉందని చెప్పొచ్చా? అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఇటీవల కాలంలోనే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలపైన వారు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. వారు దృష్టి లేకపోవడం వల్లనే ఈ యొక్క నీట్ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా వారు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఎన్టీఏ కూడా దీనిపై తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్టీఏ సంబంధించినటువంటి విషయాల్లో ఒక బృందం కూడా ఏర్పాటు చేసి స్వయంగా ప్రధాని మోడీ ఈ యొక్క నీట్ సంబంధించినటువంటి పరీక్ష పత్రాలకు సంబంధించినటువంటి లీకేజ్ సంబంధించిన అంశాలపై ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగింది. ఇందులో జాతీయ పరీక్ష సంస్థ అంటే నేషనల్ ఎన్టీఏ సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరన్నది కూడా ఇంకా తేలాల్సి ఉంటుంది. నవీన్, మనం చూస్తున్నాం ప్రతి ఏడాది కూడా నీట్ చుట్టూ వివాదాలు రావడం ఈ వ్యవస్థల లోపాలకు సంకేతం అని చెప్పొచ్చుగా, అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి కొంత అనుమానాలు కావచ్చు, కొంత అక్కడ ఉన్నటువంటి విషయాల పైన కొంత ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవైపు ఈ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా లీక్ చేస్తున్నారనే కోణం కూడా ఇప్పటికే దర్యాప్తు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 11 మందిని కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇంకా రాజస్థాన్ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఈ యొక్క పేపర్ లీక్ లో ఉన్నట్టు కూడా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కొన్ని పేర్లు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దాంతో పాటు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బృందాలు అంటే అందులో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య అధికారులతో పాటు లోవర్ స్టాఫ్ ఎవరైనా ఈ యొక్క పేపర్ లీక్ కి పాల్పడుతున్నారనే కోణాలు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అధికార నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క నీట్ పేపర్ లీక్ జరుగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆ పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి సమయంలో కావచ్చు, ఏదైనా ఆన్లైన్ లో తారుమారు జరిగేటువంటి పరిణామాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా మనకి సమాచారం కూడా రావాల్సి ఉంటుంది. అంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయము ఎన్నికల ప్రభావమా, రాజకీయాల ప్రభావమా, లేక నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమేనా? దేననుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నీట్ సంబంధించినటువంటి పరీక్షపై కేంద్రంపై వస్తున్నటువంటి ఆరోపణని దాన్ని సైడ్ చేసేటువంటి విధంగా కూడా కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ భవిష్యత్తు గురించి, దాంతో పాటు కొన్ని ఏళ్ల పాటు చదువుకొని ఈ యొక్క నీట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతారు. కాబట్టి తగిన ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా మాత్రం కేంద్ర ప్రభుత్వం కొంత దృష్టి కూడా పెట్టినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ నీట్ పేపర్ సంబంధించినటువంటి అంశాలపై స్వయంగా ప్రధాని మోడీ దృష్టి కూడా పెట్టారు. రివ్యూ మీటింగ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా కూడా చోటు చేసుకుంటే ఖచ్చితంగా అధికారులపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా స్వయంగా ప్రధాని మోడీ ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ కావచ్చు, ఇటువంటి లీక్ కి పాల్పడుతున్నటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవలే ఎన్టీఏలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను కూడా స్వయంగా ప్రధాని మోడీ పిలిపించి మాట్లాడడం జరిగింది. కొంతమందిపై కొంత వారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. నవీన్, ఈ రీ ఎగ్జామ్ నిర్వహణతో లక్షలాది మంది విద్యార్థులు కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు?
ఖచ్చితంగా అంటే గతంలోనే ఎప్పుడైతే ఈ పేపర్ లీక్ సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పరీక్షకి హాజరవుతున్నటువంటి సమయంలో కొంత స్ట్రెస్ కి ఫీల్ అవుతారు. ఆ సమయంలో ఎగ్జామ్ పూర్తయిన తర్వాత కూడా కొంత రిలాక్స్ అయినటువంటి పరిస్థితులు నెలకొంటుంది. కానీ ఒక్కసారిగా ఈ పేపర్ లీక్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అనే విధంగా కూడా కొంత విద్యార్థుల్లో కొంత స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇటీవల జరిగినటువంటి పేపర్ లీక్ సంబంధించిన అంశాలపై రోడ్డుపై బైఠాయించి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినటువంటి సమయాలు కావచ్చు, వారు పడినటువంటి ఆ కష్టం అంతా కూడా వృధా అవుతుందని చెప్పేసి కూడా స్వయంగా తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఎన్టీఏ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది చాలా కీలకమైనటువంటి నిర్ణయం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పేపర్ లీక్ మాత్రం ఇటు టెలిగ్రామ్ ద్వారా లీక్ జరిగిందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో మాత్రం ఈ అంశాలని వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు టెలిగ్రామ్ పై ఆంక్షలు కూడా విధించడం జరిగింది. మరోవైపు ఒకవేళ టెలిగ్రామ్ కి ఈ రోజు నోటీస్ ఇచ్చారు, రేపు లేదా ఎల్లుండి వాట్సాప్ కావచ్చు, ఇంకా కొన్ని సోషల్ మీడియా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నోటీస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లీకేజ్ సంబంధించినటువంటి ఆ ప్రభావం కావచ్చు, ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.